హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ వచ్చేసరికి మే హెల్ప్ యూ సుధాకర్. సో ఈ ఛానల్లో మేము ఉదినే నుంచి ముల్ఫల్ కోనే దాకా జర్నీ చేసాము. సో అప్పుడు వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ క్రాస్ చేసాము. సో ఈ ప్లేస్ మీ అందరికీ చూపించాలి అని దిగాము. సో ఇదే మేము వచ్చిన రోడ్డు. సో ఇక్కడ నుంచి దిగి మేము వెళ్తున్నాము. మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి అక్కడ చూడండి, ఒక హిల్ ఫుల్గా ఒక స్టెప్స్ లాగా మీకు కనిపిస్తుంది కదా. ఇది దగ్గర వెళ్ళేదాకా నేను ఏంటి ఏమి అని చెప్పను. కుదిరితే మీరు గెస్ చేసి చెప్పండి ఆ ప్లేస్ ఏంటి అని. స్టెప్స్ లాగా ఒక హిల్ ఫుల్గా పెద్ద స్టెప్స్ లాగా ఉంది కదా, గెస్ చేసి చెప్పండి. సో ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో ఇది ఫుల్ ఒక పెద్ద గార్డెన్ లాగా చేశారు. ఈ గార్డెన్ ఎందుకంటే పీస్ నిలబడడానికి చేసిన గార్డెను. సో పీస్ ఎందుకు నిలబెడతారంటే డిఫాల్ట్గా ఒక వార్ జరిగితే పీస్ నిలబెడతారు. సో అందుకే ఇది ఒక మెమోరియల్ లాగా. సో ఈ ప్లేస్ వచ్చేసరికి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒక మిలిటరీ మెమోరియల్ ఆఫ్ రెదిపూలియా అని ఒక ప్లేసు. సో ఇది వచ్చేసరికి ఒక మిలిటరీ మెమోరియల్. సో మిలిటరీ మెమోరియల్ అంటే లైక్ ఇక్కడ వార్ జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ జరిగింది అండ్ ఫస్ట్ వరల్డ్ వార్లో ఒక పార్ట్ జరిగింది ఇక్కడ. సో 2 వరల్డ్ వార్స్ చూసిన ప్లేస్ ఇది. ఇది హిస్టారికలీ చాలా పెద్ద వార్స్ అండ్ వార్ఫేర్స్ చూసింది. అదే ఈ బోర్డులో డిస్క్రిప్షన్గా పెట్టారు, కానీ ఇది ఇటాలియన్లో ఉంది. సో ఈ ప్లేస్ ఇటాలీలో ఉంది కాబట్టి ఇటాలియన్ బోర్డ్స్, సో మీకు అర్థం అవ్వదు. సో ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఒక మెమోరియల్ కోసం ఒక ట్యాంక్ పెట్టారు. ఇది అన్నీ 1950స్లో ఉన్న ట్యాంక్స్, మోడర్నైజ్డ్ ట్యాంక్స్ అప్పుడు జనరేషన్కి. సో ఈ ట్యాంక్స్ వచ్చేసరికి 400 సెంటీమీటర్ క్యాలిబర్స్ చెప్తారు కదా, లైక్ బుల్లెట్స్ అని చెప్తారు. సో ఆ యామో యూజ్ చేసే ట్యాంక్స్ ఇది. సో ఇదే ఎంట్రన్స్లో పెట్టారు. అండ్ మీరు క్లీన్గా చూసి ఉంటే ఇక్కడ వచ్చేసరికి ఒక ల్యాడర్ లాగా వెళ్తుంది. ఆ ల్యాడర్ ఫుల్ అన్బాంబ్డ్ షెల్స్ అని ఉంటుంది కదా, లైక్ బాంబ్ షెల్స్, అదితో చేశారు ఈ ల్యాడర్ ఫుల్గా. చూడండి, ఆ బార్డర్స్ ఫుల్ బాంబ్ షెల్సే ఉంటుంది. అండ్ ఇదిలో వచ్చేసరికి లైక్ న్యూట్రలైజ్డ్ బాంబ్స్ కూడా ఉంది. సో న్యూట్రలైజ్డ్ బాంబ్స్ అంటే ప్రాబ్లం లేదు. చూడండి, ఫుల్ స్ట్రక్చర్ అట్లనే ఆ షెల్తో చేసిన స్ట్రక్చరే సైడ్లో చూడండి ఫుల్గా ఉంటుంది. సో ఇదికి డైరెక్ట్ ఆపోజిట్లోనే ఆ స్టెప్స్ ఉంటుంది. లైక్ ఆ స్టెప్స్ ఫుల్ గ్రేవ్ యార్డ్స్, లైక్ సిమెంట్రీస్ ఉంటుంది. సో అది కూడా నేను ఇది అయ్యాక అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు ఒక పిల్లర్ చూసారు కదా, అది మెమోరియల్ పిల్లరు, వార్ఫేర్ మెమోరియల్ పిల్లరు. సో ఇక్కడ వార్ జరిగింది అని వారు ఒక పిల్లర్ లాగా పెడతారు. సో ఆ పిల్లర్లో వచ్చేసరికి ఏ ఇయర్ వార్ జరిగింది, ఎంతమంది ఇక్కడ వార్ చేశారు, ఎందుకు వార్ చేశారు అని ఒక చిన్న డిస్క్రిప్షన్ లాగా ఆ పిల్లర్ కింద రాసి ఉంటుంది. ఇక్కడ కూడా ఒక చిన్న పిల్లర్ డిస్క్రిప్షన్ ఉంది. ఇది కన్నా పెద్ద డిస్క్రిప్షన్ బోర్డ్ అక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఒక సింగిల్ స్టోన్లో స్క్రిప్టెడ్గా ఉంటుంది ఆ పిల్లర్ కింద. ఇక్కడ డ్యూ టు మెయింటెనెన్స్ రీజన్ నో ఎంట్రీ పెట్టారు. సో మేము ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాము. సో ఇదే వచ్చేసరికి ఫుల్ గ్రేవ్ యార్డ్స్, సిమెంట్రీస్. ఇక్కడ దగ్గర 1 lakh సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళు గ్రేవ్ యార్డ్ ఉంది. సో ఇదిలో వచ్చేసరికి మేజర్ పార్ట్ వచ్చేసరికి ఇటాలియన్ సోల్జర్స్ అండ్ ఇటాలియన్ కోవైలేషన్లో ఉన్న సోల్జర్స్. సో ఇదికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి జర్మన్ సోల్జర్స్ బ్యాక్ యార్డ్ ఉంది. సో ఇక్కడ ఫుల్గా వచ్చేసరికి ఇటాలియన్ సోల్జర్స్. అండ్ ఫ్రంట్లో చూసాక ఒక 4 మెయిన్ గ్రేవ్ యార్డ్స్ ఉంటుంది. అదిలో వచ్చేసరికి సెంటర్ వచ్చేసరికి కింగ్ గ్రేవ్ యార్డు, ఆ సైడ్ 4 వచ్చేసరికి వాళ్ళ బిషప్స్ది. సో ఇది కూడా నేను కొద్దిగా క్లోజప్లో చూపిస్తాను మీకు. అండ్ ఇది తర్వాత, సో ఇది క్లోజప్ వ్యూ.
సో ఇక్కడ టోటల్ హిల్లే లైక్ వాళ్ళు గ్రేవ్యార్డ్గా యూస్ చేస్తారు, ఎందుకంటే ఒక సింగిల్ ప్లేస్లో కుదరదు అని టోటల్ హిల్ని గ్రేవ్యార్డ్ లాగా చేశారు. ఇదే ఆ హిల్ కన్స్ట్రక్షన్ అండ్ వార్ టైంలో తీసిన పిక్స్ ఇక్కడ పెట్టారు. సో అది కూడా షేర్ చేస్తామని చూపిస్తున్నాను. ఇక్కడ కింద వచ్చేసరికి ఇటాలియన్లో డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అందుకే నేను ఎక్కువ అది మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, తెలుగులో వాయిస్ ఇస్తున్నాను కాబట్టి. అండ్ మీకు కూడా ఒక 2 seconds ఆ డిస్క్రిప్షన్ కూడా చూపిస్తాను. సో ఇది అన్ని ఓల్డ్ ఫొటోస్, లైక్ 1950s తీసిన ఫొటోసు. అండ్ ఇది నేను చెప్పాను కదా ఆ బాంబ్ షెల్స్ అని, సో అది ఒక క్లోజప్లో చూపిస్తున్నాను. అండ్ ఫైనల్గా అటు సైడ్ వెళ్ళే ముందు ఈ ట్యాంక్స్ అన్ని క్లోజప్లో చూపిస్తున్నాను. అండ్ ఇది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటుంది కదా అది. అండ్ ఇక్కడ ఈ ట్యాంక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఏంటంటే ఎక్కడ చూడండి ఈ ట్యాంక్స్లో ఇంజిన్ అని ఒకటి ఉండదు మూవ్ చేయడానికి. ఇది అన్నీ ఆ టైం పీరియడ్లో హార్సెస్ యూస్ చేసే, హార్సెస్ అండ్ ఆక్స్ అని చెప్తారు కదా పెద్ద బుల్స్, సో అది 2 యూస్ చేసే వాళ్ళు మూవ్ చేశారు ఒక్కొక్క చోటుకి. సో ఇప్పుడు మేము రోడ్ క్రాస్ చేసి ఇటు సైడ్ వచ్చాము గ్రేవ్యార్డ్ దగ్గర, మిలిటరీ సిమెంటరీ దగ్గర. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇది ఇప్పుడు కొద్దిగా అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉంది, లైక్ మెయింటెనెన్స్. సో అందుకే సైడ్ గురించి వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి ఒక మిలిటరీ బంకర్, వేర్ మిలిటరీ సోల్జర్స్ రెస్ట్ తీసుకొని వార్ చేసుకొని, ఒక సైడ్లో వార్ జరుగుతుంది, వాళ్ళు ఆయుధాలు వెపన్స్ అన్నీ స్టోర్ చేసే ప్లేసెస్ అండ్ అక్కడ ఉండే ప్లేసెస్. వాళ్ళు వార్ టైంలో ఈ బంకర్స్లోనే ఉంటారు, ఎందుకంటే ఓపెన్ యార్డ్స్లో ఉంటే వాళ్ళకి డేంజర్ కాబట్టి. సో అండర్ గ్రౌండ్లో టనల్స్ లాగా క్రియేట్ చేసి వాళ్ళు ఉంటున్నారు. నేను ఒక టనల్లో ఎంటర్ అవుతున్నాను. సో లోపల వెళ్ళి చూపిస్తాను మీకు ఏంటి ఎట్లా ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది ఏంటి ఏమి అని చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ లోపల ల్యాక్స్ ఆఫ్ సోల్జర్స్ ఉండొచ్చు, అంత అకామిడేషన్స్ ఉంటుంది. ఇది అన్ని వాచ్ టవర్స్, కానీ ఇప్పుడు పగిలిపోయి ఉంటుంది. ఈ సెల్ఫ్ లాగా ఉంది కదా, అది అన్నీ లైక్ బాంబ్స్ స్టోరేజెస్ అది అన్నీ చేసుకోవడానికి. అండ్ వాల్స్లో మీకు అక్కడక్కడ ఒక హోల్స్ కనిపిస్తుంది, ఇది అన్ని హోల్స్టర్ హోల్స్ అని చెప్తారు. ఇక్కడ యామోస్ అంటే బుల్లెట్స్ అన్నీ స్టోర్ చేయడానికి. అండ్ ఇది అన్ని వాచ్ బంకర్స్ అంటారు. సో ఇక్కడనే మ్యాక్సిమం సోల్జర్స్ వాళ్ళ షెడ్యూల్ లేకుండా ఉండే టైంలో రెస్ట్ తీసుకుంటారు. అండ్ మెయిన్ బంకర్స్లో వార్ జరుగుతూనే ఉంటుంది, లైక్ 24/7. సో ఇది అన్నీ చూడండి, అన్ని బంకర్స్లో పైన ఒక ఆర్క్ లాగా చూడడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఇది ఎందుకంటే లైక్ వాళ్ళు ఒక కవర్తో 24/7 రెస్ట్ తీసే టైంలో కూడా వాచ్ ఎనిమీస్ మీద ఒక వాచ్ పెట్టుకోవచ్చు, అందుకే. సో ఇది అన్ని యామో షెల్ఫ్స్. సో ఇక్కడ యామోస్ పెట్టుకోవచ్చు. అండ్ పైన ఉన్న హోల్స్లో గన్స్ పెట్టి వారు వార్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కవర్ నుంచి ఒక గన్ మాత్రం బయట ఆ హోల్స్ నుంచి పెట్టి వాళ్ళు వార్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పెద్ద షెల్ఫ్స్ లాగా ఉంది కదా, అక్కడ పెద్ద గన్స్ లైక్ ఇప్పుడు మిషన్ గన్స్ ఉంది, అప్పుడు వచ్చేసరికి బెల్ట్ గన్స్ అంటారు. ఎట్లా అంటే యామోస్ వచ్చేసరికి ఒక బెల్ట్లో ఉంటుంది. సో ఆ బెల్ట్ గన్స్ వాడి వారు వార్ చేశారు. ఇది అన్నీ వచ్చేసరికి సోలో సోల్జర్స్, లైక్ సింగిల్ సోల్జర్స్ ఒక్కొక్క హోల్ దగ్గర నిలబడి గన్స్ పెట్టి వారు వార్ చేస్తారు. సో ఇదే లైక్ ఆమో హోల్స్ అండ్ గన్ హోల్స్. అండ్ ఇది ఫుల్ లైక్ వారు వాచ్ టవర్స్ అన్నీ ఉంటుంది. సో ఇదే బంకర్, అప్పుడు లైక్ 1950s వాడే ఇటాలియన్ బంకర్. ఇదే నేను చెప్పాను కదా పెద్ద మిషన్ గన్స్ లాగా పెట్టి వార్ చేసే దానికి యూజ్ చేసే బంకర్, అదే నేను ముందు చూపిస్తాను. కింద చూడండి ఒక స్టెప్స్ లాగా ఉంది కదా, ఇదిలో నిలబడియే వాళ్ళు గన్స్ ఫైర్ చేస్తారు.
ఇదే ఈ మెట్లు, ఇదే అది నిలబడడానికి. అండ్ ఇది చాలా బెండ్స్ ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు. ఎందుకంటే ఏ బెటాలియన్కి హెల్ప్ కావాలంటో వాళ్ళు ఇంకొక బెటాలియన్కి హెల్ప్ చేయవచ్చు. సో బెటాలియన్ వైజ్ వాళ్ళు బంకర్ని డివైడ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి అండర్ గ్రౌండ్ ఎగ్జిట్ పాయింట్స్ అన్నీ ఉంటుంది. సో అదే చూపిస్తున్నాను. సో ఇప్పుడు చూపించాను కదా, అది ఒక అండర్ గ్రౌండ్ ఎగ్జిట్ పాయింట్. ఇది అన్ని మిషన్ గన్ బంకర్స్. సో నేను ఇది ఇంకొకసారి డీటెయిల్గా చూపిస్తాను మీకు. గన్ హోల్డ్స్. సో ఇప్పుడు బయటికి వచ్చేసాను. నేను లోపల నుంచి చూపించాను కదా, ఆ బంకర్ అవుటర్ లుక్ ఇది. సో ఇది అన్ని ఎంట్రన్స్, కానీ ఇప్పుడు పగిలిపోయింది. సో ఇదే లైక్ అండర్ గ్రౌండ్ బంకర్ అని చెప్తారు కదా, అదే ఇది. సో ఇది బ్యాక్ సైడ్ రోడ్డు అన్నీ ఉంటుంది. సో ఇక్కడ రైల్వేస్ కూడా ఒక లైన్ ఉంది. సో అది కూడా చూపిస్తున్నాను దగ్గర ఇప్పుడు క్రియేట్ చేసిన లైన్స్. సో ఇది జస్ట్ బ్యాక్ సైడ్లో చూడండి, ఆ స్టెప్స్లో గ్రేవ్యార్డ్స్ ఉంటుంది కదా, మిలిటరీ గ్రేవ్యార్డ్, అదే బ్యాక్లో ఉంది సిమెంట్రీ. సో అది కూడా డైరెక్ట్ ఇది బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో బంకర్తో మీకు చూపిస్తున్నాను ఆ సిమెంట్రీ. సో ఈ హిల్ మొత్తం ఇక్కడ బంకర్స్లో ఫైట్ చేసిన సోల్జర్స్ సిమెంట్రీయే. సో ఈ ప్లేస్కి వచ్చాక సెకండ్ వరల్డ్ వార్లో ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది పోరాడారు అన్నీ ఒక మెమోరియల్ లాగా ఉంటుంది. ఇది ఒక్కొక్క సోల్జర్స్ లైక్ ఇంపార్టెంట్ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళ సిమెంట్రీ, ఇండివిజువల్ సిమెంట్రీ, వాళ్ళ బ్యాచ్ కోడ్తో ఉంటుంది. ఇది అన్నీ వాళ్ళ పేరు, బ్యాచ్ కోడ్. సో చూడండి ఎంతమంది సోల్జర్స్ సిమెంట్రీ ఉంది అని. సో ఈ ప్లేస్ వచ్చాక మనకి సెకండ్ వరల్డ్ వార్లో జరిగే ఎంత పెద్ద ఘోరం తెలుస్తుంది అని మాకు ఆ ఫీల్ వస్తుంది. సో ఇలాంటి చాలా సిమెంట్రీస్ ఉంది వరల్డ్ వైడ్గా. అండ్ ఈ సిమెంట్రీ వచ్చేసరికి వరల్డ్లో ఒక లైక్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిమెంట్రీస్, థర్డ్ లార్జెస్ట్ సిమెంట్రీ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఇక్కడ నేను ఒక స్లో వ్యూ లాగా చూపిస్తాను మీకు. ఇదిలో వచ్చేసరికి ఇదే సిమెంట్రీ స్టోను. సో ఇదిలో వచ్చేసరికి ఏ సిమెంట్రీ, ఎందుకు ఈ సిమెంట్రీ అని ఇటాలియన్లో రాసి పెట్టారు. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ కింగ్ సిమెంట్రీ, బ్లాక్ స్టోన్తో చేశారు. ఇదికి ఎంట్రన్స్ ఒక సైడ్లో ఉంటుంది. ఇప్పుడు అది ప్రొహిబిటెడ్ ఏరియా కాబట్టి లోపల ఎంట్రన్స్ చూపించడానికి కుదరదు. కానీ ఈ సిమెంట్రీ మాత్రం టోటల్ ఫ్యామిలీ ఉంటుంది. సో కింగ్ వైఫ్తో సగా అందరు సిమెంట్రీ ఉంటుంది లోపల. ఇది అన్ని లైక్ మెయిన్ సోల్జర్స్ సిమెంట్రీస్. చాలా మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది, అందుకే చాలా బ్యారిగేట్స్ ఉంది సైడ్లో. చాలా ఓల్డ్ సిమెంట్రీ కాబట్టి. సో ఈ ఫారెస్టే నేను చెప్పాను కదా, ది ఫారెస్ట్ విచ్ స్టాండ్స్ ఫర్ పీస్ అని, ఆ ఫారెస్ట్ అది. అండ్ ఈ స్టెప్ గ్రేవ్యార్డ్స్కి డైరెక్ట్ బ్యాక్ సైడ్లో జర్మనీ సోల్జర్స్ గ్రేవ్యార్డ్స్ కూడా ఉంది బ్యాక్ ఎండ్స్లో. సో ఇది నేను బయట వస్తున్నాను. ఇది అన్నీ అక్కడ తీసిన సినిపిక్స్. సో అది కూడా చూడండి, లైక్ బంకర్స్, ట్యాంక్స్, యామోస్ అన్నీ ఉంటుంది ఇది సినిపిక్స్లో.
సో ఈ ఛానల్ వచ్చేసరికి మే హెల్ప్ యూ సుధాకర్. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ప్రెస్ ది లైక్ బటన్ అండ్ ప్లీజ్ కమెంట్